ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. విజయ్ విహారం శీర్షికన ప్రధానమైన వార్త మనకు కనిపిస్తోంది. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అన్నిటికంటే ముఖ్యంగా తమిళనాడు ఎన్నికలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తమిళనాట టీవీకే విజయం సాధించింది, సంచలనం సృష్టించింది. బెంగాల్లో ఓడిన తృణమూల్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో సంచలనాలు నమోదయ్యాయి. ద్రవిడ నేలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందులైన సందర్భం కనిపించింది. తొలి ఎన్నికల్లోనే జననాయగన్ విజయ్ జయకేతనం ఎగురవేశారు. 107 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. 118 స్థానాలు కావాలి. అక్కడ మ్యాజిక్ ఫిగర్కు దాదాపు దగ్గర వరకు వచ్చారు. సిట్టింగ్ స్థానం కొలత్తూరులో స్టాలిన్కు ఎదురుదెబ్బ. సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఓడిపోవడం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారిన సందర్భం. వెస్ట్ బెంగాల్లో తొలిసారి పాగా వేసిన బీజేపీ భవానీపూర్ స్థానంలో మమతకు పరాజయం. సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ మమతకు అక్కడ కూడా పరాజయం ఎదురైంది. కేరళలో లెఫ్ట్కు షాక్, యూడీఎఫ్కు పగ్గాలు. అస్సాంలో కమలం, పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. తమిళనాడులో ఇటీవలే రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళిన హీరో విజయ్ని ప్రజలు ఆశీర్వదించారు. సర్వే ఫలితాల అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా అతిపెద్ద పార్టీగా కేవలం మ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాల దూరంలో ఆయన నిలిచిపోయినప్పటికీ కూడా ప్రభంజనం సృష్టించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. టీవీకే ఏకంగా 107 స్థానాలు సాధిస్తే డిఎంకే 74 స్థానాలకు పరిమితమైంది. ఇక ఏఐడిఎంకే 53 స్థానాలకు పరిమితమైన పరిస్థితి. ఇటు పశ్చిమ బెంగాల్కు సంబంధించిన దాంట్లో కూడా మమతా బెనర్జీ దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 4వసారి కూడా వారిదే అధికారం అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నప్పటికీ, విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ అక్కడ టీఎంసీకి ఈసారి పరాభవం తప్పని సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర రైతుల కష్టాలకు సంబంధించి రైతుకు అండగా గులాబీ దండు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో ఉన్న శనగలకు సంబంధించిన కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడారు. రైతుల కష్టాలు తెలుసుకున్నారు. వారి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. నెల రోజుల వరకు వేచి చూస్తున్నా కనీసం ఒక్కటంటే ఒక్క గింజ ఈ ప్రభుత్వం కొంటలేదని చెప్పేసి రైతాంగం అంతా కూడా కేటీఆర్ గారికి ఫిర్యాదు చేసిన అంశం కనిపిస్తూ ఉంది. గతంలో 10 ఏళ్ల పాటు టంచన్గా కొనుగోలు కేంద్రానికి రాగానే మొత్తం ప్రక్రియ పూర్తయిపోయేది. వారం రోజుల లోపల తమ ఖాతాలో పైసలు జమ అయిపోయేవి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పగడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన కార్యాచరణ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా రైతుకు పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే చివరికి పంటను అమ్ముకునే వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కడుపులో పెట్టి చూసుకున్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా కూడా అష్ట కష్టాలు వారిని వెంటాడుతున్నాయని నిన్న బోరున విలపించిన సందర్భం రైతాంగం అంతా కూడా కనిపించింది. అయితే అధైర్యపడవద్దని, తప్పకుండా సర్కారు మెడలు వంచి రైతుల పంటలు కొనే వరకు కూడా వెంటాడతాం, తప్పకుండా ప్రభుత్వంపై సమరశంఖం పూరిస్తాం, గులాబీ దండు మీకు అండగా ఉంటుందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు రైతాంగానికి భరోసా ఇచ్చారు. కేవలం సదాశివపేటలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ శ్రేణులందరూ కూడా రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమయ్యారని, తప్పకుండా ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రభుత్వం పైన, అధికార యంత్రాంగం పైన ఒత్తిడి తెస్తారని చెప్పేసి కూడా రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ మొత్తం అంశాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొనేదాకా కొట్లాడుడే, పంటల కొనుగోలులో జాప్యంపై బీఆర్ఎస్ ఆగ్రహం అంటూ ఈ అంశం, సర్కారు తీరుపై సమరశంఖం, దద్దరిల్లిన మార్కెట్లు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అత్యంత విషాదకరమైన మరో వార్త మనం చూస్తున్నాం. ఇప్పటికే 2 రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద మొన్న కన్నుమీసిన పరిస్థితిని మనం చూసాం. అయితే తాజాగా వడ్లకుప్ప వద్దే గుండె పగిలిన మరో రైతు అంటూ మరో బాధాకరమైన అంశం నల్గొండ జిల్లాలో జరిగింది. ఇది నకరేకల్ నెల్లిబండలో జరిగిన ఈ ఘటన అనేది అందరినీ తీవ్ర విషాదానికి గురి చేసిన సందర్భం. నెల రోజులు ఆయన నిరీక్షించాడు ఆ రైతు, కానీ కన్నీళ్ళే మిగిలినాయి. కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టకపోవడంతో అడుగడుగున ఇబ్బందులు పడి చివరికి ఆ పంట చేతికొచ్చిన పంట కుప్ప వద్దే ఆ రైతు గుండె పగిలి చనిపోవడం అనేది అందరినీ తీవ్ర స్థాయిలో కలిసివేసింది. గుండెపోటుతో కుప్పకూలిన నజీరుద్దీన్ అనే రైతు అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. సర్కారు తీరుపై రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో కన్నెర్ర చేస్తోంది, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతు గోడును విన్న నాయకులు లేరా అని చెప్పేసి కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పక్షాన. ఈ క్రమంలోనే రేపు పెద్ద ఎత్తున రైతు సభను తలపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వరంగల్ వేదికగా జరగబోతున్న ఈ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2.5 ఏళ్లుగా రైతాంగాన్ని అష్ట కష్టాల పాలు చేస్తున్నారని చెప్పేసి
ఎండగట్టడంతో పాటు రైతులకు సంబంధించిన కష్టాలు కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయబోతోంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పక్షాన జరగబోతున్న ఈ సభపై ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అలాగే డీబీటీ ఏది గ్యారంటీ అంటూ ఫీజు రీయింబర్స్మెంట్పై పెద్ద ఎత్తున రైతాంగంతో పాటుగా విద్యార్థుల్లో కూడా ఇప్పుడు నిరసనల హోరు వెల్లువెత్తుతున్న సందర్భం. ఓవైపు రైతులు రోడ్డెక్కితే మరోవైపు విద్యార్థి లోకం యువతంతా కూడా రోడ్డెక్కిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో మోడీ సర్ విన్స్ బెంగాల్, విజయ్ యాత్ర ఇన్ తమిళనాడు, యూడీఎఫ్ బ్యాక్ ఇన్ కేరళ, అస్సాం గోస్ బీజేపీ వే అంటూ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అంశం మనం చూస్తూ ఉన్నాం. విజయ్ యాత్ర కొనసాగింది తమిళనాడులో అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే బీఆర్ఎస్ కాల్స్ ఫర్ ప్రొటెస్ట్ ఓవర్ ప్రొక్యూర్మెంట్ డీలేస్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ డీలేస్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, పంట కొనుగోలులో జరుగుతున్న అలసత్వం, అంతులేని నిర్లక్ష్యంపై నిన్న కేటీఆర్ గారు మండిపడిన నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వార్త కూడా మనకు తెలంగాణ టుడేలో కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ ఫార్మర్స్ మీట్ టు టార్గెట్ కాంగ్రెస్ అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ఈస్ పిచ్చింగ్ ద మీటింగ్ యాజ్ ఎ పబ్లిక్ రెకనింగ్ అండ్ కాంగ్రెస్ 2012 వరంగల్ డిక్లరేషన్ దట్ ప్లెజ్డ్ వాట్ వాస్ ప్రొజెక్టెడ్ యాజ్ స్వీపింగ్ రిలీఫ్ టు ఫార్మర్స్ అంటూ వరంగల్ వేదికగా జరిగిన డిక్లరేషన్ ఏదైతుందో అది ఏ రకంగా ప్రజల్ని రైతులను మోసం చేసిందో దాన్ని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో తలపెట్టిన రైతు సంగ్రామ సదస్సుకు సంబంధించిన సమగ్రమైన కథనం కూడా మనకు తెలంగాణ టుడేలో కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా వస్తున్న వార్తలు.